హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు లైక్తో పాటు హైప్ చేసినట్లయితే ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే మన ఛానల్లోని 6:30 PM వీడియో అయితే అప్లోడ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ ఏవైనా ఉన్నట్లయితే అవి నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు వీడియోలోని స్వాతి సిస్టరు నాతో షేర్ చేసుకున్న ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. పెళ్ళైన తర్వాత జీవితాలు ఎలా మారిపోతాయి అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎంత గొప్పవారు అవనివ్వండి, డబ్బులు ఉండనివ్వండి, మనశ్శాంతి లేకపోతే ఇంట్లోని వాళ్ళు మనకి ఎగ్నిస్ట్గా తయారైతే ఆ జీవితం చాలా దుర్భరం అయిపోతుంది. మరంతే కదండి. ముఖ్యంగా ఆడపిల్లలకి పెళ్ళైన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందా అని ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు భయపడిపోతూ ఉన్నారు. మరి ఇప్పుడు సమాజం అయితే కొంచెం మారిందిలేండి, రివర్స్ అయిపోతుంది. అయితే ఇలాంటి సమాజంలో కూడా కొంతమంది ఆడపిల్లలు బాధపడుతున్నారు, అది గ్రహించుకోవాలి. దారుణంగా ఎలా అంటే, ఒక అత్తగారే తన మీద ఇంతలాగా పగబడుతుందా అని ఎవ్వరూ అనుకోరు కదండి. ఒక ఆడదాయి మరొక ఆడదానికి శత్రువు అంటే ఇది నిరూపిస్తుందండి. అయితే స్వాతి గారు తన డీటెయిల్స్ బయటకు అయితే చెప్పొద్దు అన్నారు. అందుకని నేను వీడియోలోని ఎక్కడ కూడాను వాళ్ళ ఊరి పేరు అయితే తీయట్లేదు. అయితే మన తెలుగు రాష్ట్రాలే. స్వాతికి బీటెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ నాన్నగారు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయనకి బాగా డబ్బులు అయితే ఉన్నాయి, కానీ చాలా మంచి, ఆయన సాఫ్ట్ అనమాట. మనిషి బయటికి కరుగ్గా ఉన్నప్పటికీ కూడా మనసు మెత్తనమాట. అయితే అమ్మాయికి ఒక మంచి సంబంధం కోసం అని చెప్పేసి అందరినీ అడుగుతున్నారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఈ సంబంధం సజెస్ట్ చేశారంట. వీళ్ళు వెళ్ళారు వాళ్ళ ఇంటికి. ఇల్లు వాకిలి అబ్బాయిని అంతా చూశారు. అబ్బాయి స్వాతి కన్నా 11 సంవత్సరాలు పెద్దంట. మరి అక్కడే ఆగిపోవాలి కదండి. అయినప్పటికీ కూడా అబ్బాయి బాగున్నాడు, అంత పెద్దలాగా ఏం కనిపించట్లేదు. స్వాతి పక్కన నిలబెడితే ఇద్దరు సరిసమానంగా చూడముచ్చటగా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు ఫీల్ అయ్యి, పెద్దవాళ్ళు ఫీల్ అయ్యి పెళ్లికైతే అన్ని కూడా సన్నాహాలు చేసేశారు. పెళ్లి కూడా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత తెలిసింది ఏంటి అని అంటే, వాళ్ళ అత్తగారు ఎవరైతే ఉన్నదో ఆమె ఇంకా ఈ అబ్బాయి బాగా డబ్బులంటే పిచ్చి, ఇంకా అలా ఇలా కాదంట. ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, వీళ్ళు బాగా పెడతారు, మనం ఏది కావాలంటే అది ఇస్తారు, క్షణాల్లో మనకు అందిస్తారు అని చెప్పేసి ఈ సంబంధాన్ని అయితే ఒప్పుకున్నారు. సరే, అలాగే కొన్నాళ్ళు అయితే గడిచింది. పైగా ఈ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు. ఎంత వస్తుంది ఏంటి అదేమి కూడాను భార్యతోనైతే షేర్ చేసుకోడంట. అసలు డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదంట. 6 months అలానే ఉందంట. పాపం దేనికైనా కావాలి, అవసరపడతాయి కదా, కావాలి అని అడిగినా కూడాను మీ నాన్నని అడుగు, ఫోన్ చేయి, డబ్బులు లేదంటే ఆ వస్తువు ఏదో తెప్పించుకో అని చెప్పేవాడంట. ఈ అమ్మాయికి చాలా బాధ అనిపించేది. నాన్న బీటెక్ చదివించారు, నేను ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బాగున్ను, పెళ్లి చేసేస్తారు అని బాధపడుతూ ఉండేదంట. సరే, ఇంకా సురేష్ నేను జాబ్ చేస్తాను, ఇంట్లో ఉంటే నాకు బోర్ కొడుతుంది, మీరు ఎలాగా మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నారు కదా, ఆ కంపెనీలోనే నాకు కూడా చూడండి, ఇద్దరం కలిసి చేసుకుందాం అని అంటే, వద్దు, నేను వర్క్ చేసే దగ్గరికి నువ్వు రావడానికే వీల్లేదు. అయినా బయట అబ్బాయిలు ఎలా ఉన్నారో తెలుసా, తోడేళ్ళలా ఉన్నారు. ఇదే డైలాగ్, తోడేళ్ళలాగా ఉన్నారంట. మరి వాడేంటి తోడేళ్ళలాగా ఉన్నారంట. అందుకనే భార్యని ఉద్యోగానికి పంపించడు. సరే, ఓకే, పంపించకపోతే మరి నాకు డబ్బులైనా ఇవ్వు అని అంటే, మీ నాన్న అడిగి తీసుకో. ప్రతిసారి నాన్నని అడిగి నేను తీసుకోలేను సురేష్, ఇలా బాగోదు, పెళ్ళి అయిపోయింది కదా అని అంటే, సరే అయితే నీ ఇష్టం వచ్చింది చేసుకో, కానీ ఇంట్లో ఉండే చెయ్యాలి. బిజినెస్ ఏదైనా చేస్తావా, బట్టల బిజినెస్ ఇలాంటివి ఏమైనా అంటే,
ఇది మరీ చీప్గా ఉంటుంది కదా, నేను చదువుకున్నది ఏంటి, నువ్వు చెప్తున్నది ఏంటి, వద్దులే నేను ట్యూషన్స్ ఏమైనా చెప్పుకుంటాను అనేసని తను ట్యూషన్స్ అయితే స్టార్ట్ చేసుకుందంట. పాపం వాళ్ళ కమ్యూనిటీలోని ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేసింది. దానివలన బాగా డబ్బులు అయితే వచ్చాయి. ఇంకా తర్వాతకి ఒక 1 yearకి అనుకుంటాను ఒక పాప అయితే పుట్టింది. ఆ పాప పుట్టిన తర్వాత అయినా మారుతాడు అంటే ఆ మహానుభావుడు మారలేదు. పైగా వాళ్ళ అత్తగారి సాధింపులు ఎక్కువైపోయాయి, అమ్మాయి పుట్టింది అని. సరే ఇంకా అలానే లీడ్ చేస్తుంది లైఫ్ని. డబ్బులు వస్తున్నాయి కదా బాగానే. తన పాపకు కూడా తనే ఖర్చు పెట్టుకోవాలి. ఇంట్లోకి కావాల్సినవి కూడాను ఏవైనా అర్జెంటుగా కావాలి అని అంటే తనే తీయాలి. అంతేగాని ఆ మహానుభావుడు తీయడు, ఇవ్వడు. ఇంట్లోకి ఏదో రేషన్ సామాన్ వరకు మాత్రమే తను అందజేస్తాడనమాట. ఇలాంటి గనులు కూడా ఉన్నారు. అయితే ఈ అమ్మాయి అవన్నీ పట్టించుకోలేదు. ఇంకెందుకు ఇలాగ అయిపోతుంది, లైఫ్ అయిపోతుంది, పిల్ల కోసం నేను బ్రతకాలి అని చెప్పేసి పిల్లని చూసుకొని బ్రతుకుతుంది. ఒకే రూఫ్ కింద ఉన్నారు కానీ భార్య భర్తల కింద వాళ్ళిద్దరు అయితే లేరు. ఈ అమ్మాయి మటుకు ఈ అమ్మాయి వేరే రూమ్ లో పాపను వేసుకొని పడుకుంటుంది, తన మటుకు తను వేరేగా ఉంటాడనమాట. ఈలోగా చాలా సార్లు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి వెళ్ళడం అయితే జరిగింది. వచ్చినప్పుడల్లా ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంది ఆవిడ. ఈ అమ్మాయి భరిస్తూనే ఉంది. ఇంకా ఆఖరికి ఒకరోజు ఈ అమ్మాయి స్నానం చేసుకొని బాత్రూంలో నుంచి బయటకు వచ్చేసి పక్క రూమ్లోకి అయితే వెళ్ళిందంట, వాళ్ళ హస్బెండ్ ఉన్న రూమ్ వైపు. ఆ అబ్బాయి ఏమనుకున్నాడు అని అంటే తను పాపని దేబెట్టడానికి స్కూల్కి వెళ్ళింది అనుకొని ఫోన్లోని వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడంట. ఏమని, అది నువ్వు ఇచ్చిన ఆయిల్ ఇచ్చాను, అలాగే కొంచెం విభూతి ఇచ్చావు కదా, అది కలిపిద్దామంటే ఎందులో కలపాలో తెలియట్లేదు, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని అడుగుతున్నాడంట. అడుగుతుంటే అటుపక్క నుంచి ఏవో వస్తుంటే అమ్మో అలా చేయకూడదు, పోలీసులకు దొరికిపోతాం అని మాట్లాడుతున్నాడంట. చూడండి ఎంత కర్మ. కాకపోతే అంత డబ్బున్న అమ్మాయి, చక్కగా చదువుకుంది, అన్నీ ఉన్న అమ్మాయి, అణిగిమణిగి ఉన్న అమ్మాయిని అంత దారుణంగా అసలు చంపేద్దామని అటుపక్క నుంచి వచ్చి ఉంటుంది డైలాగు. అలా చేయకూడదు, అలా చేస్తే పోలీసులకు దొరికిపోతామని చెప్తున్నాడంట. ఫైనల్ గా ఇప్పుడైతే తను సేఫ్ గానే హ్యాపీగానే ఉందిలేండి. అయితే సడన్ గా ఆ రోజు అది వినేసరికి అమ్మాయి షాక్ అయిపోయింది అనమాట. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, సురేషేనా, చదువుకున్నవాడే కదా, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని పాపం చాలా ఫీల్ అయిందంట. అమ్మో ఏమిచ్చినా కూడా తాకూడదు, తినకూడదు అని డిసైడ్ అయిపోయింది. ఇంకా ఇలానే అవుతుంది. ఒకరోజు సడన్ గా వచ్చి మా అమ్మ వాళ్ళును టూర్ వెళ్దాం అంటున్నారు, మనందరం కలిసి టూర్ వెళ్దాం అని చెప్పాడంట. చెప్తే సరే ఇంకా బాగోదు కదా, సరే అయితే వస్తాను అని చెప్పిందంట. వాళ్ళ అమ్మాలకి కూడా చెప్పిందంట, ఇలా టూర్ అంటున్నాడు, నాకు ఎందుకో భయం వేస్తుంది. వాళ్ళ అమ్మగారికి ఇలా జరిగింది అని చెప్పేసి ఫోన్ కన్వర్సేషన్ చెప్పారంట అమ్మాయి. చెప్తే సరే జాగ్రత్తగా ఉండమ్మా, పాపతో నువ్వు జాగ్రత్తగా ఉండు, అందరూ ఉండే చోట ఉండు అని చెప్పారంట వాళ్ళ అమ్మగారు. అయితే ఆ రోజు వెళ్తున్నే ముందు ఆ లత్తగారు ఏదో ఒక నిమ్మకాయ లాంటిది ఒక క్లాత్ లో కట్టేసి, బయటికి వెళ్తున్నావు కదా, పాపతో వెళ్తున్నావు కదా, దిష్టి తగులుతుంది, బ్యాగ్ లో నిమ్మకాయ పెట్టు అని చెప్పేసి తన హ్యాండ్ బ్యాగ్ లో ఫోర్స్ గా ఆవిడే పెట్టేసిందంట. పెట్టేస్తే ఈ అమ్మాయి సర్లే పిల్లతో వెళ్తున్నానని పెట్టారు కదా, తప్పుగా అర్థం చేసుకోవడం ఎందుకు, మనమే అని చెప్పేసి ఊరుకుందంట. పెట్టేసుకున్న తర్వాత రైల్వే స్టేషన్కి వచ్చారంట ట్రైన్ ఎక్కడానికి. అలా వచ్చినప్పుడు తను చూసుకోకుండా ఏదో చిన్నది రాయి లాంటిది తన్నుకొని ముందుకి బోల్తా పడిపోయిందంట. పాపం ఇవన్నీ కొట్టుకుపోయి కాళ్ళ దగ్గర అంతా కొట్టుకుపోయిందంట. టూర్కి వెళ్దామని బయలుదేరితే ఇలా. సో లేచి అవన్నీ కూడా తుడుచుకొని ఇంకా మళ్ళీ తను ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళారంట. ఈ అమ్మాయికి మటుకు కాళ్ళు 2 కూడాను బాగా నొప్పులు అయితే చేసేసాయి, చేతికి కూడాను బాగా నొప్పులు అయితే అయిపోయాయి. మధ్యలోని ట్రైన్ ఎక్కడైనా ఆగితే నాకు పెయిన్ కిల్లర్ తీసుకురా సురేష్ అని చెప్పిందంట తను. సరేననిస అనేసాడంట. ఇంకా పట్టించుకోలేదు, ఎందుకనంటే పరాయి పిల్ల, అందులోకి వీళ్ళు తక్కువగా చూస్తున్నారు, పట్టించుకోకపోతే పాపం అలాగా ఉండి సాయంత్రం అయ్యేసరికి తనకి ఒళ్ళంతా వణుకొచ్చేసి ఫీవర్ అయితే వచ్చేసిందంట. ఏసీలో ఉన్నారు వాళ్ళు.
దానివల్ల వణుకొచ్చేసి ఫుల్గాను ఫీవర్ వచ్చేసిందంట. పైకి వెళ్ళి అలానే పడుకొని ఉందంట. టాబ్లెట్ కాదంట, ఏమీ తీసుకురాలేదు, మర్చిపోయాను అన్నాడంట అడిగితే. సరే ఇంకా తను ట్రైన్లోనే ఆ రోజంతా అయిపోయింది. మర్నాడు వీళ్ళు ఢిల్లీ అయితే వెళ్ళారు, అక్కడ విహారయాత్రకి. ఢిల్లీలో ఏదో మంచి రిసార్ట్లోని ఎక్కడో దిగారంట. ఆ రిసార్ట్లోని వీళ్ళ అత్తగారు, అయ్యో నీకు బాగాలేదు కదా, ఫీవర్ అది వచ్చేసింది కదా అని చెప్పేసి గబగబా వచ్చి తినకేమో ఏదో జ్యూస్ కలిపేసి ఇచ్చారంట. తినన్నీ మర్చిపోయింది, అసలు అవేం గుర్తులేదు. వీళ్ళు ఫోన్ కన్వర్సేషన్ అదంతా కూడా మర్చిపోయింది స్వాతి. ఆ జ్యూస్ తీసుకొని తాగేసిందంట ఆవిడ. తాగేసిన తర్వాత చాలా మత్తుగా డ్రౌజీనెస్ ఎక్కువైపోయిందంట. అయిపోతే ఇంక ఇలా ఊగిపోతూ, అత్తయ్య నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను, నన్ను కాసేపు లేపకండి అని చెప్పేసి పాపం రూమ్లోకి వెళ్ళి పడుకుందంట. పడుకుని పోతే కరెక్ట్గా అప్పటికి 1 గంట అవుతుందంట రాత్రి. వీళ్ళందరూ పడుకున్నారు. అంటే ఆ రూమ్లోని వాళ్ళ పాప, వాళ్ళ ఆయన మరో బెడ్ మీద అయితే పడుకున్నారంట. ఈ అమ్మాయిని ఒక దగ్గర అలా వదిలేశారు. అయితే ఈ అమ్మాయి బెడ్ దగ్గర కాళ్ళ దగ్గర ఎవరో వచ్చి కూర్చున్నట్టుగానైతే అనిపించిందంట. సడన్ గా ఏంటిది అని చెప్పి కళ్ళు తెరుద్దా అని చూస్తుంటే కళ్ళు తెరవలేకపోతుంది. బాగా డ్రౌజీనెస్, ఇంకా ఏంటంటే అయిపోతుందంట బాడీలో అంతాను. ఇంకా తనకి మటుకు అక్కడ ఎవరో కూర్చున్నారో అని అర్థమవుతుంది. సరే ఇంకా లేచి చూద్దాం అనుకుంటే ఆ కళ్ళు తెరవలేకపోతుంది. బాగా బరువుగా ఉన్నాయన్నమాట, కళ్ళు బాగా బరువుగా ఉన్నాయి. సో ఇంకా ఏదో విధంగా మొత్తానికి కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఒక నల్లటి ఆకారం, కాలిపోయి ఉన్న అమ్మాయి ఆకారంలోనైతే కనబడుతుందంట. ఈవిడ కాసి చూసి, నువ్వు కూడా నాతో పాటు వచ్చే అని పిలుస్తుందంట. ఇంకా గట్టిగా అరిచేసి లేచి కూర్చుందంట. ఈ లోపు పక్కనున్న వాళ్ళ ఆయన సురేష్ లేచి, ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు అని అంటే, ఇక్కడ ఎవరో ఉన్నారు అని భయపడిపోతుంటే లైట్ ఆన్ చేస్తే అక్కడ ఎవ్వరు లేరు, నార్మల్గా ఉంది. పాప లేచి ఏడుస్తుందంట. అయ్యో పాపని ఇలా ఇచ్చే, నేను చూసుకుంటాను అని చెప్పేసి తను తీసుకొని పాపను పక్కన వేసుకొని పడుకుందంట. పడుకుంటే మళ్ళీ కొంతసేపటిగా, అంటే ఒక 2:30 ఆ టైంకి మెలకువ అయితే వచ్చేసింది. బాత్రూమ్కి వెళ్ళాలి. సరే ఇంకా లేచి రిసార్ట్ లోపలే వెనకాతల బాత్రూమ్స్ అయితే ఉంటాయి. లేచి మెల్లగా వెళ్తుంది. అప్పటికి ఇంకా తనకి రీలింగ్ సెన్సేషన్ ఉంది, ఇలా ఊగిపోతుందంట. సరే ఇంకా వెళ్ళే సమయంలోని నిద్ర అందులోకి చీకటిగానైతే ఉంది. తను లైట్ వేసినప్పటికీ బాత్రూంలో లైట్ వెలిగింది కానీ బయట లైట్ అయితే లేదు. తను వెళ్లే సమయంలోని కాళ్ళకి ఏదో కుట్టినట్టుగా అనిపించిందంట. అబ్బా అని కాళ్ళ దగ్గర చూసేసరికి చిన్న తేలు. అది ఇంకా జివ్వుమని లాగేస్తూ, నరాలు లాగేస్తూ, ఇంకా కాళ్ళంతా విపరీతంగా పెయిన్ అయిపోయి నొప్పికి ఆ మంటకి తాళలేకపోయి గట్టిగా అరుస్తుంటే వాళ్ళ హస్బెండ్ వచ్చి ఏమైంది అంటే, ఇలాగ తేలు కుట్టేసింది, ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే అంతే అంటే, ఏం పర్వాలేదు అంటాడంటండి. ఏం పర్వాలేదు, ఏం కాదు, మా అమ్మకి తెలుసులే ఏం చెయ్యాలో అని చెప్పి వాళ్ళ అమ్మని పిలుచుకొని వస్తే, ఏం కాదులేమ్మా, ఏం కాదు, చిన్నప్పుడు మాకు ఇలాంటివి ఎన్నో కుట్టేవి, ఏం కాదు అని చెప్పేసి కర్చీఫ్ ఏదో కట్టేసి అలా వదిలేశారంటండి. తెల్లవారు వెళ్దాంలే అని చెప్పి. ఇంకా ఆవిడ అలా కాదు, ఇలా ఉంటే చచ్చిపోతాను నేను, ముందు హాస్పిటల్కి వెళ్దాం, లేకపోతే ఇక్కడ ఎవరైనా అడిగితే చెప్తారు కదా అని చెప్పేసి వాళ్ళు వెంటనే రూమ్లో ఉన్న ఫోన్లో నుంచి వాళ్ళకి రిసార్ట్ వాళ్ళకి కాల్ చేసి ఇలా తేలు కుట్టింది, డాక్టర్ ఎవరైనా ఉంటే పంపించండి అని అంటే, టైంలో డాక్టర్స్ ఎవరు ఉండరు మేడం, ఎవరైనా దీనికి మందు వేస్తారేమో, ఇమీడియట్గా టీటీ వేస్తారేమో, నేను చూస్తాం మేడం, అరేంజ్ చేస్తాము అని చెప్పి వాళ్ళు పాపం అన్నీ తీసుకొని ఇమీడియట్గా ఎవరినో పంపించారంట. వాళ్ళు ఇంజెక్షన్ చేశారంట, కానీ పెయిన్ మటుకు తగ్గట్లేదు. తను ఎన్ని చేసినా పెయిన్ అయితే తగ్గట్లేదు, నొప్పి అయితే వస్తుంది, నిద్ర లేదు. వాళ్ళందరూ పడుకున్నారు హ్యాపీగాను. అప్పటికి 4 అయిపోయింది. తను ఏంటంటే నిద్ర లేదు, బయట చల్లగా అయితే ఉంది, కాసేపు బయటకు వచ్చి కూర్చుందామని చెప్పేసి బయటకు వచ్చేసరికి మళ్ళీ అక్కడ
తన ఎదురుగుంటా అదే మనిషి, అదే ఆడ మనిషి నల్లటి పొగ మంచులాగా మారిపోయి తన ముందుకు వచ్చి నించుండేసరికి కాలిపోయిన మొహం అయితే కనబడుతుందంటండి. పూర్తిగా కాలిపోయిన మొహం అయితే కనబడుతుందంట. అతి దారుణంగా భయంకరంగానైతే ఉందంట మనిషి చూడ్డానికి. రా వచ్చే వచ్చే అని పిలుస్తుందంట. ఇంకా ఈ అమ్మాయి గట్టి గట్టిగా అరుపులు మొదలు పెట్టిందంట. గట్టి గట్టిగా అరిచేస్తుంటే అటుపక్క ఉన్న రిసార్ట్లో వాళ్ళు, ఇటుపక్క ఉన్న వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అందరూ లేచారంట. అందులోకి తెల్లవారు పూట కదా, బాగా వినబడుతుంది. లేచేసరికి ఇంకా వాళ్ళ ఆయనేమో తిడుతూ, నిన్నెవడ అసలు బయటికి వెళ్ళమన్నాడు, ఏదేదో చూసి భయపడిపోతావు, అలా ఇలా అని తిడుతున్నాడంట. తనకి ఇంక చాలా బాధ వేసిందంట. అసలు నాకు బాగోలేదు, ఓ పక్కన ఇలా ఏదో కనిపిస్తుంది, నా వెనకాతలే వస్తుంది, అది చెప్తున్నా కూడా అర్థం చేసుకోవట్లేదు ఈ మనిషి అని చెప్పి చాలా బాధపడి ఇంటికి అయితే కాల్ చేసి వాళ్ళ అమ్మగారితో కాసేపు మాట్లాడిందంట. అప్పుడు మనసు ప్రశాంతంగా అనిపించింది. ఇంకా తెల్లవారి వీళ్ళందరూ కూడాను, నువ్వు రిసార్ట్లోనే ఉండు, రెస్ట్ తీసుకో, మేము అన్ని తిరిగేసి వస్తామని చెప్పి పాపని కూడా తీసుకొని అమ్మాయిని ఒక్కరిదాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారంటండి. వెళ్ళిపోతే ఫస్ట్ అంతా కొంచెం ఏదో బ్రేక్ఫాస్ట్ తినేసి కాసేపు కూర్చున్నారంట. ఆ తర్వాత ఏదో డ్రౌజీగా ఉంది, టాబ్లెట్లు వేసుకుంది కదా, డ్రౌజీగా ఉందని చెప్పేసి పడుకుంటే అదే మనిషి, అదే ఆడ మనిషి వచ్చి పీక పట్టుకొని పీక నులిమేస్తూ, నిన్ను తీసుకెళ్ళిపోవడానికే నేను వచ్చాను, నన్ను రప్పించారు, నేను తీసుకువెళ్ళిపోతాను అని చెప్పేసి గట్టిగాను పీక అయితే నొక్కేస్తుందంటండి. నొక్కేస్తుంటే ఇంకా అది తట్టుకోలేక గట్టి గట్టిగా అరుస్తూ ఉన్న అరుపులు బయటికి వినిపించట్లేదు. అంటే గొంతు సాగుతుంది కానీ నోట్లో నుంచి పలుకు రావట్లేదు. ఇంకా ఏదో అయిపోయింది నాకు, నేను దీని చేతిలో కథం అనుకుంది. ఆ టైంకి రిసార్ట్ క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక అమ్మాయి అయితే వచ్చి తలుపు కొడుతుందంట. అంతే, తినకి మెలకు వచ్చింది. చూస్తే ఎవ్వరు లేరు, నార్మల్గా ఉంది. ఇంకా వెంటనే వెళ్ళి అమ్మాయికి తలుపు తీసి లోపలన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా పడుకోకూడదు అని డిసైడ్ అయిపోయి తను అప్పటికి ఇంకా అక్కడంతా చాలా కూల్ ఏరియా అనమాట వీళ్ళు వెళ్ళింది. అక్కడంతా చల్లగా ఉండడంతో బయటకు వచ్చి కాసేపు కాలక్షేపం చేసి వాళ్ళ అమ్మ కలిగి కాల్ చేసి మాట్లాడి ఆ రిసార్ట్ వాళ్ళ దగ్గరే కొంచెం దగ్గరలోనే ఏదో చిన్న ఎగ్జిబిషన్ లాంటిది, అంటే ఎక్స్పో లాంటివి పెట్టారంటే క్లాతింగ్ ఇంకా జ్యువెలరీ అలాంటివన్నీ, అవన్నీ చూసుకొని వీళ్ళు వచ్చే టైంకి తిను కూడా ఆ రిసార్ట్కి అయితే వచ్చిందంట. తినేమనుకుంటుందంటే రిసార్ట్లో ఏదో ఉంది, అదే నన్ను భయపిస్తుంది అని తను ఫీల్ అయ్యింది. కానీ ట్విస్ట్ అక్కడే ఉంది. ఏ మటుకు నేను మీతో వస్తానని ఆవిడ వీళ్ళతో పాటు బయటకు వచ్చేదంట. బయటకు వచ్చినప్పుడేమో ఎవరు లేకపోతే ఏదైనా బాత్రూంలోకి అలాంటి క్లోజ్డ్ ఖచ్చితంగా, అంటే బాత్రూంలు అలాంటి వాటిల్లోకి వెళ్తే ఖచ్చితంగా అక్కడ కూర్చొని కనిపించేదంట. నేను నీ వెనకాలే ఉన్నాను, నీతోనే ఉన్నాను అని చెప్పేసి. ఆ అమ్మాయి ఇంకా టెన్షన్ పడిపోయి అయితే ఇదేదో రిసార్ట్ నుంచి నన్ను వెంట పెడుతుంది అని ఫీల్ అయ్యింది. అది ఇంటి వరకు వచ్చేసరి ఇంటికి వచ్చిన తర్వాత పూర్తిగా పీకిపోయింది. మనిషి ఏంటంటే బాగా లాగేసింది అనమాట. లాగేసరికి ఇంకా తనకి డౌట్ అయితే వచ్చేసింది. ఎందుకైనా మంచిది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి, సురేష్ నాకు బాగాలేదు కదా, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఎలాగా సమ్మర్ హాలిడేస్ కదా, కొన్ని రోజులు అక్కడ ఉండి వస్తాను అని అంటే సరే వెళ్ళు అన్నాడంట. ఇంకా వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఇలా జరిగింది, ఇలా అయ్యింది అని చెప్తే ఇమీడియట్గా వాళ్ళ నాన్నగారికి డౌట్ ఏదో కొట్టి ఆ అమ్మాయిని ఒక ఆయన దగ్గరికి అయితే తీసుకెళ్లారు. తీసుకెళ్తే అతను చెప్పిన విషయం వింటే మైండ్ బ్లాక్ అయిపోతాయి. ఈ అమ్మాయి పెట్టిన నిమ్మకాయ ఏదైతే ఉందో ఆ అమ్మాయి బ్యాగ్లో వాళ్ళ అత్తగారు పెట్టారు కదా నిమ్మకాయ, అది మంత్రించి ఈ అమ్మాయి మీద బ్లాక్ మ్యాజిక్ చేసి ఆ నిమ్మకాయని అమ్మాయి బ్యాగ్లో పెట్టించారు. అంతేకాకుండా ఆ పిల్లకి తెలియకుండానే తన మీదేమో ఈ ఒక ఎంటిటీని దాని మీదకి అయితే వదిలేరు తన మీదకి. సో అలా వదిలేసరికి అది ఈ అమ్మాయి వెనకాల పడి ఈ అమ్మాయిని తీసుకువెళ్ళిపోదానికే వచ్చింది. అయితే అతను మళ్ళీ ఏవో బోల్డ్ అంతా ఖర్చు పెట్టి
దాన్ని వదిలించి ఇంకా అలాంటి వాళ్ళ ఇంటితో నువ్వు ఉండే కన్నా మా ఇంటికి వచ్చి ఉండడం ఉత్తమం అని చెప్పేసి డైవర్స్కి అప్లై చేశారంటండి. మరి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. డబ్బులు ఒకటే కాదండి జీవితంలోని, మనశ్శాంతి, ఎదుటి వాళ్ళు ప్రేమ తప్పకుండా ఉండాలి మనకి. అప్పుడే జీవితం బాగుంటుంది. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మనలాంటి హర్రర్ ప్రేమికులకి. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయో అనేది చూసేద్దామా మరి.